హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏబీసీలు 5:3:2 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం తర్వాత వారి లాభాల వాటాలు నిష్పత్తి 5:6:5 అయితే వారు పెట్టుబడుల కాలాల నిష్పత్తి ఎంత? సో కాలాల నిష్పత్తి అడుగుతున్నాడు, పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడు, లాభాల నిష్పత్తి ఇచ్చాడు. యాక్చువల్గా భాగస్వామ్యంలో మనం ఏం చేస్తాం, ఎంత పెట్టుబడి పెట్టిండు, ఎన్ని రోజులు పనిచేసిండు, ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే అతనికి వచ్చే లాభం తీసుకుంటాం. సో మనం పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్ టు లాభం. సో ఇప్పుడు మనం పెట్టుబడి 5 ఇంటూ ఎక్స్ తెలియదు, నెక్స్ట్ 3 ఇంటూ వై తెలియదు, 2 ఇంటూ జెడ్ తెలియదు. దీని ఈక్వల్ టు ఏంటి? 5:6:5. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకొని చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆప్షన్ నుంచి వెళ్ళండి. సో ఆప్షన్ నుంచి ఫస్ట్ మనం 3, 4, 5 ఉంది ఆప్షన్. సో ఎక్స్ వాల్యూ 3, 4, 5 రాస్తే ఏమవుతుంది? 15, 12, 10. సో ఇక్కడ మళ్ళీ మనం 3 ఎక్కంతో క్యాన్సిల్ చేయొచ్చు, కాకపోతే ఇది కాదు. ఓకే, 5 క్యాన్సిల్ కాదు కాబట్టి ఈ నిష్పత్తి వచ్చింది. దీనికి ఇది ఈక్వల్ ఉందా? లేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 తప్పు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంది? 4, 2, 5. సో 5 నాలుగు 20, 3 రెంట్ల 6, 5 రెంట్ల 10 మళ్ళీ. సో మళ్ళీ అగైన్ ఇక్కడ 2 ఎక్కంతో పోతుంది, 10, 3, 5. సో ఇది రాలేదు, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 1, 2, 3. సో 1 అంటే 5, సెకండ్ 2 అంటే 6, నెక్స్ట్ 3 అంటే మళ్ళీ 6, 3 అంటే 6. సో 5, 6, 6 వచ్చింది. 5, 6, 5 ఉంది కాబట్టి ఇది కాదు. ఈ 3 కాకపోతే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. సో మన క్లారిటీ కోసం మనసులో చెక్ చేద్దాం. 5 × 2 10, 4 × 3 12, 5 × 2 10. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5, 6, 5. 5, 6, 5 అన్నది ఇది ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 తీసుకుంటాం. సో ఇటువంటి క్వశ్చన్స్ ఆప్షన్ చూసి, అఫ్కోర్స్ ఇక్కడ టైం కూడా ఎంత డిలే ఉండదు, ఒక్కొక్కటి చెక్ చేయడమే, జస్ట్ మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిల్ చేయడమే. అది 2 టేబుల్ ఆర్ 3 టేబుల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 4th వన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పంపు ఒక తొట్టెని 20 నిమిషాలు నింపుతుంది, మరో పంపు 40 నిమిషాలు ఖాళీ చేస్తుంది. ఆ 2 పంపులు ఒకేసారి తెరిస్తే ఆ తొట్టె ఎంత కాలంలో నిండుతుంది? సో ఆటోమేటిక్గా 20 నిమిషాలు నింపింది, 40 నిమిషాలు ఖాళీ చేసింది. సో ఖాళీ ఇంకా అంటే మనం ఏం తీసుకుంటాం, 1 నిమిషంలో 1/20 అని తీసుకుంటాం నింపేది, ఖాళీ చేస్తే మ్యాన్ని తీసుకుంటాం. సో 1/20 - 1/40 అంటే ఆన్సర్ 1/40 అని చెప్పి తెలిసిపోతుంది. ఎందుకంటే 1/20లో సగం 1/40, ఒక దాంట్లోకి సగం తీసేస్తే మిగిలిన సగం మిగులుతుంది. సో ఒకటి 20 పార్ట్లు, 1/40 హాఫ్ తీసేస్తే ఇంకా 1/40 ఉంటుంది. సో అదంతా చేయాలనుకుంటే ఎల్సిఎం చేసేయండి, 80 వస్తుంది, 40 - 20, 20/80 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/40. సారీ, 4 - 2, 2/80 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/40 తీసుకోవచ్చు. సో ఆన్సర్ అనేది 1/40. 1/40 అంటే 40 నిమిషాలు ఉంటుంది. అంటే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నిమిషానికి, ఒక రోజుకి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఒక నిమిషానికి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1/20 - 1/40 తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ అండ్ డిస్టెన్స్, కాలానికి దూరానికి మధ్య సంబంధం. ఒక రైలు సెకండ్కు 36 కిలోమీటర్లు పోను. అది 200 మీటర్ల పొడవు గల వంతెనను 10 సెకండ్లు దాటిన ఆ రైలు పొడవు ఎంత? ఇక్కడ ఫస్ట్ టైం ఇచ్చాడంటే దాని స్పీడ్ ఇచ్చాడు. ఒక రైలు సెకండ్కు 36 మీటర్లు పోను అంటే దాని స్పీడ్ ఎంత? 36 మీటర్/సెకండ్. అయితే ఇదే రైలు ఒక వంతెన ఎంత పొడుగున్నది? 200 మీటర్ల పొడవు గల వంతెనను 10 సెకండ్లను దాటను. అంటే వంతెనను దాటినప్పుడు వంతెన పొడవు ప్లస్ రైలు పొడవు తీసుకుంటాం. ఇప్పుడు స్పీడ్ ఏంది? ఇది మొత్తం దూరం బై మొత్తం టైం 10 సెకండ్లు. సో ఇది కూడా స్పీడే, ఇది కూడా స్పీడే. ఈ 2 స్పీడ్లు ఈక్వల్, ఎందుకంటే రైలు స్పీడ్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ దాన్ని డిస్కస్ చేయలేదు కాబట్టి. అంటే 36 ఈక్వల్ టు 200 ప్లస్ x/10. ఈ 10 చేస్తే 360 ఈక్వల్ టు 200 ప్లస్ x. ఈ x అనేది ఏంది? రైలు పొడవు, ఇది వంతెన పొడవు. సో x ఈక్వల్ టు 160. మనకు అడిగింది కూడా రైలు పొడవు కాబట్టి 160 మీటర్లు. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 4, 2005 సుమారం అయితే అదే సంవత్సరంలో నవంబర్ 18 ఏ రోజు అవుతుంది? సో సేమ్ ఇయర్ అడుగుతున్నాడు. ఏప్రిల్ 4 ఇచ్చాడు మనకి, ఏప్రిల్ 4th మనకి అడుగుతుంది నవంబర్ 18. సో ఏప్రిల్ 4th నుంచి నవంబర్ 18 వరకు ఎన్ని ఆడ్ డేస్ మిగిలిపోయిన రోజులనే కౌంట్ చేద్దాం. సో ఏప్రిల్ తర్వాత మే 4, తర్వాత జూన్ 4, జూలై 4, ఆగస్ట్ 4,
సెప్టెంబర్ 4, అక్టోబర్ 4th, నవంబర్ 4th. సో ఏప్రిల్ నుంచి మేకి 2 ఆడ్ డేస్ ఉంటాయి, ఎందుకంటే ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి, మిగిలిపోయినాయి 2. మే నుంచి జూన్కి 3 ఉంటాయి, ఎందుకంటే మేలో 31 ఉంటాయి, 31 ఉంటే 3, 30 ఉంటే 2. సో జూన్లో 31 కాబట్టి 2, జూలైలో 3, ఆగస్టులో 3, సెప్టెంబర్లో 2, అక్టోబర్లో 3. సో అక్టోబర్లో 3. ఇప్పుడు నవంబర్ 4th వచ్చాం. సో నవంబర్ 4th నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? నవంబర్ 18కి వెళ్ళాలి. నవంబర్ 18. సో 4th నుంచి 18కి ఎన్ని రోజులు ఉంటాయి? 14 డేస్ ఉంటాయి. సో ఇప్పుడు 8 డేస్ కౌంట్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఎప్పుడైనా సరే శేషం 7 మల్టిపుల్స్లో ఉండాలి. సో 7 మల్టిపుల్స్ అంటే 4, 2, 3, 2 7 అవుతుంది. ఇది క్యాన్సిల్ చేయొచ్చు. 14 అంటే 7 14, దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 + 3 6 + 2 8, 8 + 3 11, 11/7. శేషం ఎంత? 4. శేషం కౌంట్ మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ శేషం 0, ఇక్కడ శేషం 0 కాబట్టి 2 కూడట్లేదు. సో శేషం అనేది 4 వచ్చింది. సో 4 రోజులు కలపాలి. ఇప్పుడు ఇచ్చిందేమో సోమవారం, సోమవారానికి 4 రోజులు కలుపుతాయి. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. సో మన ఆన్సర్ ఎంత? శుక్రవారం ఈజ్ కరెక్ట్. సో ఇచ్చిన డేట్కి 4 రోజులు కలిపితే శుక్రవారం వస్తుంది. ఆన్సర్ అనేది 4th, 3rd వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, a = 3, b = 7 అయితే a⁴b - b⁴a = ఎంత? సో ఇటువంటివి మాత్రమే టైం తీసుకునే ప్రాబ్లమ్స్. సో a⁴3 అంటే 3/7 - 7/3. సో నాకు 3/7 తెలియదు. సో మనం ఏం చేస్తామంటే 3, 9, 27, 81, 243 వరకు తెలుసు. అంటే 3/5 = 243కి వచ్చింది. సో నెక్స్ట్ నాకు 3/7 అంటే ఇంటూ 9 ఉంటుంది. సో ఇంటూ 9 చేస్తే అయిపోతుంది, అంతే కదా. 3/5 = 243. 3/7 కావాలంటే ఇంటూ 3/2 చేస్తే అయిపోతుంది. ఇంటూ 3/2 అంటే 9. సో 243 × 9 చేస్తున్నా. 9 3 = 27, 9 4 = 36 + 2 38, 9 2 = 18 + 3 18 + 3 21. సో 2187 వచ్చింది. -7³ అంటే 343. నాకు 10 క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉంటే నాకు ఇంత టైం సేవ్ అవుతుందో చూడండి ఒకసారి. 343 తీసేస్తే ఇది 3 ఉంటుంది, సారీ ఇది 4 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. 21 - 3 18. సో 1844. 1844 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఇస్ కరెక్ట్. సో ఇక్కడ జస్ట్ నంబర్స్ని మల్టిప్లికేషన్ అంటే నంబర్ సిస్టమ్స్ పైన కూడా క్వశ్చన్స్ని టైం తీసుకునే విధంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 5 + 2√3 / 7 + 4√3 = a - b√3 అయితే b వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి హారంలో ఒకటి, లవంలో ఒకటి ఉంది. సో లవహారాల్లో డిఫరెంట్గా ఉంది. దీన్ని సింగిల్ టర్మ్లో రాయాలి. సింగిల్ టర్మ్లో రాయంటే దీన్ని అకరణీయం చేయాలి. అకరణీయం చేయాలంటే అకర్ణీయ కారణాంకం, హారం యొక్క అకర్ణీయ కారణాంకంతో గుణించాలి. సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కూడా చేసాం ఇటువంటిది ఒకటి. కారణాంకం, అకర్ణీయ కారణాంకం అంటే 5 + 2√3 / 7 + 4√3ని అకర్ణీయ కారణాంకం. దేనిది? హారం యొక్క అకర్ణీయ కారణాంకం. ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, అంతే. ప్లస్ ఉంటే మైనస్ తీసుకొని చేయాల్సి వస్తుంది. సో 5 × 7 35, 5 × -4 -20√3, 2 × 7 +14√3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 × 4 8, 8 × √3 × 3 3 ఈజ్ డివైడెడ్ బై 7² 49 -4√3 హోల్ స్క్వేర్, 4² 16 × 3 48. సో మనకి నెంబర్స్ అంటే a + b × a - b ఫార్ములా. సో మనకి ఇక్కడ 8 × 3 24, 35 - 24 11, 35 - 24 11, -20 + 14 -6 4√3/1. సో దీన్ని మనం a - b రూట్ తోటి కంపేర్ చేయమంటున్నాం. a - b రూట్ తోటి. సో ఏ వాల్యూ ఎంత? 16. బి వాల్యూ ఎంత? ఓన్లీ 6, నాట్ -6. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మనం 6 తీసుకోవాల్సి వస్తుంది. 6 అంటే ఆప్షన్ నెంబర్ 2. -6 అంటే అక్కడ ప్లస్ ఉంది కాబట్టి, అక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం -6 తీసుకోవచ్చు. ఎక్కడ వరకు ఇచ్చాడో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అరిథమెటికా పుస్తకం రచయిత. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుంచుకోండి. డయాఫాంటాస్ ఆ బుక్ రాసింది. డయాఫాంటాస్ అనే వ్యక్తి అరిథమెటికా అనే పుస్తకాన్ని రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, √3x + 4/x అన్నది ఒక ద్విపది, ఏకపది, బహుపది, బహుళపది. సో ఇక్కడ ఆప్షన్స్ గమనించండి. బహుపది, బహుళపది. సో ఫస్ట్ √3x + 4/x అనేది ఏందో గమనిద్దాం. ఇక్కడ x మాత్రమే ఉంది కదా. సో దాన్ని మనం బహుపది, ద్విపది అనలేము. అఫ్కోర్స్ మనకి x పవర్ కూడా కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే మనకి √3 × x² + 4/x వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్లో ఉంది, +2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ద్విపది అని చెప్పి అనొచ్చు.
లేదా బహుపది అని అనొచ్చు. కానీ ఎప్పుడైనా సరే కింద మళ్ళీ ఎక్స్ ఉంటుంది. దీని ఇప్పుడు ఏం చేసినా ఎక్స్ అనేది పోదండి కింద, ఎందుకంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 0నో 1నో ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి వర్గ సమీకరణము ఎట్లా ఒకటి రాయొచ్చు. కానీ ఇక్కడ ఇచ్చింది ఇదే మాత్రం కాబట్టి ఈ టర్మ్లో ఎక్స్ అనేది హారంలో కంపల్సరీ వస్తుంది. ఈ కేసులో వచ్చింది, ఈ కేసులో కూడా ఎక్స్ అని వస్తుంది. సో ఎప్పుడైతే కింద ఎక్స్ ఉంటుందో అది ఎటువంటి అసలు బహుపదే కాదు. ఫస్ట్ బహుపది కానిదాన్ని మనం బహుళపది అంటాం, బహుపది కానిదాన్ని మనం బహుళపది అంటాం. సో అది బహుళ పదానికి ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 61 స్క్వేర్ కాదు, 6l²m 10lm², 18lmnల యొక్క గాసాబా. సో గాసాబా అంటే ఫస్ట్ నంబర్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ నంబర్స్కి చేద్దాం. 6, 10, 18. సో 6, 10, 18 ఇవన్నీ కూడా 2 ఎక్కడనే పోతాయి. తర్వాత ఇంకా పెద్ద ఎక్కం అంటే 6 ఎక్కంలో ఇది పోతుంది కానీ ఇది రాదు. సో 3 ఎక్కంలో ఇది పోతుంది కానీ ఇది రాదు. సో మనకి గరిష్టంగా భాగించేది మనకి 2 మాత్రమే. సో మనకి ఇక్కడ 2 అని తీసుకోవచ్చు. సో గాసాబా నంబర్స్కి ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో గాసాబా కాసాగులు కూడా ఇంకా మనం బేసిక్ మెథడ్ చేస్తే ఎస్ఏ కొట్టలేమండి. సో అది కొట్టాలి అంటే ఎస్ఏలో మనకి ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలి అంటే కొంచెం స్పీడప్ కావాలి, దానికి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. సో ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా గాసాబా 2. సో దానికి షార్ట్కట్ మెథడ్స్ అంటారా. సో మనం ఐడెంటిఫై చేసుకోవాలి డిఫరెంట్ నెంబర్స్. ఫస్ట్ 2 తోటి, 3 తోటి, 4 తోటి, 5 తోటి, అప్ టు 6 వరకు. అప్ టు 6 అంటే 6 ఓకే, కాకపోతే 10 ఉంది అక్కడ. సో 6 తీసుకోలేము, 5 తీసుకోలేము, 4 రాదు ఎందుకంటే 4 దేంతో పోదు అక్కడ. నెక్స్ట్ 3 తోటి 6, 18 పోతుంది కానీ 10 పోదు. సో ఆన్సర్ 2 కాడ. సో గరిష్టంగా భాగించేది 2. సో నంబర్స్కి వచ్చేసింది. రిమైనింగ్ l²m, lm², lmn. సో మూడిట్లో కూడా కామన్ ఉండేటి ఒకటి ఎల్, ఒకటి ఎమ్. వీటికి లీస్ట్ పవర్ తీసుకోవాలి. లీస్ట్ పవర్ అంటే l² l, లీస్ట్ పవర్ అంటే ఎల్ఏ, m² m, లీస్ట్ పవర్ అంటే ఎంఏ. సో 2lm అనేది ఆన్సర్. 2lm అనే ఆప్షన్ 2lm ఓన్లీ, నాట్ n. సో ఆన్సర్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, x⁴ ప్లస్ x² ప్లస్ 1 యొక్క కారణాంకాల లబ్ధం. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో మనకి వర్గ సమీకరణానికి కారణాంకాలు చేయొచ్చు. సో ఇక్కడ 2⁴ ఇచ్చాడు. సో దీన్ని కొంచెం మనం మాడిఫికేషన్ చేసుకుంటే x⁴ ప్లస్ 1 ప్లస్ x² రాసుకుంటున్నాం. సో దీన్ని a+b² రాయాలంటే దీనికి హోల్² రాసుకోవచ్చు కదా. a² ప్లస్ b², రిమైనింగ్ ఏం తక్కువ ఉంది, 2ab తక్కువ ఉంది. ఇది a² ప్లస్ b², రిమైనింగ్ నాకు 2ab కావాలి. 2 × 1 × x², అంటే 2x² యాడ్ చేసిన. అప్పుడు నేను ఏం చేస్తున్నా, 2x² మైనస్ చేస్తున్నా, ప్లస్ x² అలాగే ఉంది. ఇది అలాగే రాసా, జస్ట్ మధ్యలో ఒక 2x² కలిపి తీసేసిన. ఇట్లా తీసేయడం ద్వారా మనకి ఏంటంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ రాసుకునే ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి. సో మనం ఇప్పుడు దీని మొత్తాన్ని a+b² వేయచ్చు, అంటే a+b². ఇక్కడ ఏమవుతుంది, -x² వచ్చేసింది. సో అగైన్ ఇది ఏ ఫార్ములా ఉంది, a² మైనస్ b². a² మైనస్ b² అంటే a+b × a మైనస్ b, a+b × a మైనస్ b అంటే మనకి x² ప్లస్ x ప్లస్ 1, x² మైనస్ x ప్లస్ 1. సో x² ప్లస్ x ప్లస్ 1, x² మైనస్ x ప్లస్ 1, ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇట్లా మనకి ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా షార్ట్ కట్ మెథడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కాబట్టి అన్ని మెథడ్స్ని నెక్స్ట్ అంటే మీరు షార్ట్ కట్స్లో చేయడానికి ట్రై చేయాల్సి వస్తుంది.